ఎలా అయినా రొంకలి ఎల్లయ్య కుటుంబానికి కూడున్న ఉండడానికి సరైన నీడ లేక గతంలో చీపురుపల్లికి పింఛన్లు పంపిణీ నిమిత్తం వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఎల్లయ్య తన దీన స్థితిని తీసుకెళ్లారు. ఎల్లయ్య పరిస్థితిని చూసి చలించిన ముఖ్యమంత్రి అక్కడికక్కడ ఇల్లు నిర్మించిస్తానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటను 80 రోజుల్లో నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశించడమే ఆలస్యం. అధికారులు, కూటమి నాయకులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగారు. ఎల్లయ్యకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో కేవలం 80 రోజుల్లోనే నిజం చేసి చూపించింది. 5 లక్షల వ్యయంతో సుందర నివాసం నిర్మించి ఇచ్చారు. ఎల్లయ్యకు కేటాయించిన 3 సెంట్ల ప్రభుత్వ స్థలంలో 5 లక్షల రూపాయల వ్యయంతో అన్ని వసతులతో కూడిన సింగిల్ బెడ్రూమ్ ఇంటిని ప్రభుత్వం అత్యంత నాణ్యతతో నిర్మించింది. కేవలం మాటలు చెప్పడమే కాకుండా ఇచ్చిన హామీని ఇంత తక్కువ కాలంలోనే ఆచరణలో పెట్టడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణం పూర్తయిన ఈ నూతన గృహాన్ని స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు చేతుల మీదుగా లబ్ధిదారుడు రొంగలి ఎల్లయ్యకు అందజేశారు. కొత్త ఇంటి తాళాలను అందుకున్న ఎల్లయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సీఎం చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటానని ఎల్లయ్య తెలిపారు. మాకు ఇల్లు వస్తుందని అస్సలు అనుకోలేదని, పింఛన్లు పంపిణీకి వచ్చిన సీఎం చంద్రబాబు నా బాధ విని ఇల్లు కట్టిస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి పనిచేసే నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మరి 2 సంవత్సరాల్లో అనేకమైనటువంటి పేదలకు కావాల్సిన కార్యక్రమాలు చాలా మనం చేసుకున్నాం. దానికి కారణం ఏంటంటే వాళ్ళు పనిచేసే వాళ్ళు కాబట్టి కింద మేము పనిచేయగలుగుతున్నాం. అట్లాగే రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తే లక్షల కోట్లు వస్తున్నాయి అని అంటే లక్షల కోట్లు పరిశ్రమలు పెట్టడానికి వస్తున్నాయి. పరిశ్రమలు వస్తాయి ఏంటంటే 125 రూపాయలు పండించిన పంటలో ఆ పరిశ్రమల్లో ఉత్పత్తిలో మనకి 25% ట్యాక్స్ వస్తుంది. ఆ ట్యాక్స్ ఏంటంటే అది ఎక్కువ వస్తేనే మనకి బాగుంటుంది. తెలంగాణలో ఇప్పుడు ప్రపంచంలోనే హైదరాబాద్ పెద్ద టౌన్ అయింది. 3 సెంట్లు జాగా 28/2/26 చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ రోజు నెలకి ఇల్లు ఇస్తామని చెప్పి చూసి వాళ్ళకి ఇల్లు ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. పూర్తి చేసినటువంటిది 31/5/26 అంటే 3 మాసాల్లో పూర్తి అయిపోయింది. మరి ఆషాఢం కాబట్టి మీ ప్రెసిడెంట్ వస్తే కొంచెం ఆషాఢం ఆగాయా, అత్త కోడలు అల్లుడు అత్త ఒకే ద్వారం కింద నడకూడదని అందరూ చెప్తారు కదా. అలాంటప్పుడు ఓపెనింగ్ ఎందుకు మంచి రోజులు వచ్చాక చేసుకుందామని చెప్పి ఈ రోజున మరి నిన్న అమావాస్య పోయింది, ఈ రోజున ఓపెన్ చేసుకున్నాం. ఇంత బాగా కట్టి త్వరితగతిన అందజేసినటువంటి మరి హౌసింగ్ పీడీ గారికి, వారి సిబ్బంది అందరినీ కూడా మీ అందరి ముందు అభినందిస్తున్నాను. గట్టిగా చాటలు కొట్టండి అని చెప్పి, ఏది మనం ఇచ్చినా చేయాల్సింది ఎప్పుడు కూడా ఆఫీసర్లు. ఒక లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలంటే పోలీసులు బాగా పనిచేస్తారు. ఇలాంటివి కట్టాలి అని అంటే హౌసింగ్ వాళ్ళు కడతారు. ఇంకేవైనా చూడాలి అని అంటే నియోజకవర్గంలో ఆఫీసర్లు, జిల్లాలో ఆఫీసర్లు బాగుంటేనే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు త్వరితగతిన మన దగ్గరికి వస్తాయి. అందుకు మంచున్నా చెడున్నా ఎప్పుడూ ఆఫీసర్లని ముందు పెట్టి వాళ్ళకి తీసుకెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో గత 43 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇప్పుడు 3-4 నియోజకవర్గాలకు మారాను. 7 హ్యామ్లెట్స్ ఉన్నాయి. అందులో ఒక హ్యామ్లెట్లోని ఇల్లు కట్టుకున్నాం. మరి 1300 అంటే ఊరికి 150 దగ్గర నుంచి 200, 300, 400 కన్నా ఎక్కువ లేవు. 7 గ్రామాల పంచాయతీ. ఏదేమైనప్పటికీ మన సర్పంచ్ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఇక్కడే పెట్టాలని మరి లోకల్గా ఉన్న మన నాయకులు రామ్మల్లిక్ నాయుడుతో చెప్పి చేయిస్తే అక్కడే పెట్టేయండి, దగ్గర కదా అనుకున్నాం. మరి ఇలాంటి గ్రామాలకు రావాలనే అలాంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు పెడుతున్నారు. ఆ పెట్టినప్పుడు పేదలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేసేటటువంటి స్థితి గ్రామాల్లో ఉండేటటువంటివి కూడా చేయాలన్నది. మరి తోటపల్లి ఫౌండేషన్ ఆయన చేత వేయించాం. ఓపెనింగ్ కూడా ఆయన చేశాడు. ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు భారతదేశంలో 12 ఏళ్లలో పూర్తి అవడం అనేది ఫస్ట్ టైం.
మధ్యలో 9 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, చేయలేకపోయారు. మొదట మనం శంకుస్థాపన చేసిన నెల రోజులకి మనకు అధికారం లేదు. మళ్ళీ వచ్చిన 2 సంవత్సరాల్లో 550 కోట్లు ఒకేసారి పెట్టి దీన్ని పూర్తి చేశాం. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ముఖ్యమంత్రి శంకుస్థాపన, అదే ముఖ్యమంత్రి ఓపెనింగ్ 12 ఏళ్ళలో చేసింది. భారతదేశం మొత్తం మీద మన తోటపిల్లి అని చెప్పి మీకు అందరికీ మనం చేస్తుందని అనుకుంటాం. మనం గాలివాన వచ్చినప్పుడే వర్షాలు పడతాయి. మరి 2-3 రోజుల దగ్గర నుంచి ఇప్పటికే మబ్బులు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతం అంటే మన సముద్రం. ఈ సముద్రంలో మళ్ళీ 2-3 రోజుల నుంచి ఈ తుఫాన్లు వస్తే వర్షాలు అందుకుంటాయి అంటున్నారు. తప్పకుండా అందుకుంటాయి. బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ మన ఇది. అలాగే సీఎం వచ్చిన రోజున మరి RECS గురించి అడిగాం, చూస్తానన్నారు. అదేవిధంగా మన భూగర్భ జలాలు పెరిగాయి ఈ జిల్లాలో. ఇంతకుముందు 100లో వేసేవారు బోరింగ్లు, ఇప్పుడు 1000లో వేస్తున్నారు. అందువల్ల ఇవ్వాలండి అన్నాం. 2500 బోరింగ్ల వరకు ఇచ్చారు. ఈ 2500కి మరి అప్లికేషన్లో మొన్న కరెంట్ ఎస్సీ గారు చెప్తున్నారు నాకు 1956 మన అప్లికేషన్లే ఉన్నాయి చీపురుపల్లి. అంటే ఇస్తున్నారు, గ్రౌండ్ వాటర్ ఉంది, మిగతా దగ్గర కూడా గ్రౌండ్ వాటర్ ఉంది. వచ్చిన దగ్గర నుంచి వ్యవసాయం కొంచెం చేసుకుంటే బాగుంటారు కదా అని చెప్పి ఆఫీసర్లతో చెప్పి బోర్లన్నీ కూడా మనం ఎవరించిన ట్రాన్స్ఫార్మర్లు, వైరు, అదేవిధంగా పోల్స్ ఇవన్నీ కూడా 70% మన నియోజకవర్గానికి 2 సంవత్సరాల్లో ఇచ్చారు వాళ్ళు. ఈ ఎంతైనా ఇవ్వండి అని సీఎం గారు చెప్పడంలో ఇప్పుడు 2500 కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పూర్తి చేసి మీకు బోర్లు తప్పకుండా ఆ కనెక్షన్లన్నీ ఇప్పిస్తామని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, ఆ NTPCది ఎక్కడున్నా అది సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి 50% ఇచ్చి మిగతా పావలా పక్క రాష్ట్రాలకు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు నరసింహారావుని పట్టుకొని నువ్వు ఆంధ్రుడు కదా, మన తరఫున ప్రైమ్ మినిస్టర్ అయ్యావు, మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ పోర్ట్ ట్రస్ట్ కానీ, షిప్ యార్డ్ కానీ, BHPV కానీ, అలాగే జింక్ స్మెల్టర్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీసే విశాఖపట్నంలో ఉన్నాయి. కాబట్టి మాకు కరెంట్ అవసరం సెంట్రల్ గవర్నమెంట్ కానీ రూపాయికి రూపాయి కరెంట్ కూడా మనకు వచ్చింది భారతదేశం మొత్తం మీద ఒక NTPC విశాఖపట్నం అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు 87లో రాష్ట్రం మొత్తం మీద 1220 కోట్లు వస్తే ఆ సిటీలో సికింద్రాబాద్లో మాకు DC ఉండేవాడు, డిప్యూటీ కమిషనర్ ఉంటే. అక్కడ ఈ ఆయిల్ కంపెనీలు 3 ఏవైతే మనం పెట్రోల్ డీజిల్ పోసుకుంటామో ఈ 3 అక్కడ హెడ్ ఆఫీస్ పెట్టుకుని స్టేట్లో హెడ్ క్వార్టర్స్లో రాజధానిలో ఉండేది. కాబట్టి ఆ 3 కలిపి ఈ 1200 కోట్లలో 600 కోట్లు వచ్చేది. అంటే మనం పెట్రోల్ డీజిల్ మీద మనం కొనుక్కున్నీటి మీద ట్యాక్స్ వాళ్ళు కడితే సగం వచ్చేది. మీరు అందరూ ఆశ్చర్యపోతారు. 87-88 బడ్జెట్ 3750 కోట్లు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. 2 రాష్ట్రాల బడ్జెట్ 3700 కోట్లు. ఇప్పుడు మనకి 4000 లెక్క ఇవ్వడానికే ఇంచుమించు 60 లక్షల మంది, నెలకు 3000, 12 36,000 కోట్లు అవుతుంది. మీరందరూ గెలిపించారంటే నాకు ఇంకా బాధ్యత పెరిగిందని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. నామినేషన్ వేసిన 4వ తేదీ, ఏప్రిల్ 4వ తేదీ నుంచి మే 11వ తేదీకి ఎలక్షన్ అయిపోయింది. అందువల్ల మరి 16 రోజుల్లోనే నామినేషన్ వేసిన తర్వాత గెలిపించారు. ఏదేమైనప్పటికీ చాలామంది ఆ పక్కన ఉన్న వాళ్ళు ఈ పక్కన రాజాం వాళ్ళు అడుగుతుంటారు, చీపురుపల్లి వెళ్ళారు, స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మార్చారు ఏంటి సార్ అని. మరి ఎప్పటికప్పుడే మారిస్తేనే 43 సంవత్సరాల్లో 36 సంవత్సరాలు ఢిల్లీలో ఉన్న లోక్సభలోనో రాజ్యసభలోనో ఇక్కడో 36 సంవత్సరాల దగ్గర కూర్చోబెట్టారు.
బాధ్యతలు అప్పచెప్పారు. మా హైకమాండ్ కూడా అప్పుడప్పుడు అంటారు, నువ్వు అంత పై లెవెల్లో ఉండి కిందన ఎక్కువ రోజులు ఉంటావు అంటే ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే అయిపోద్ది కదా అని. కానీ ఏంటంటే మనం ఎంత పెద్దవాళ్ళం అయినా, కలెక్టర్ అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి అయినా ఒక తల్లికి పిల్లలమే కాబట్టి మనకు ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళ దగ్గర ఉండడం మనకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, మరి మీరు పెట్టండి గ్రీన్ ఎనర్జీ అని చెప్పి 87,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అని చెప్పి మళ్ళీ అదే ఎన్టీపీసీలో వస్తుంది. అక్కడ ఏది వచ్చినా అది మన రాష్ట్రానికే వాడతారు. అప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిన పివి నరసింహారావు ఉన్నాడు కాబట్టి ఆయన పట్టుకొని ఆయన చేత పని చేయించుకున్నారు. ఎక్కడ ఏది వస్తుందంటే అది తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాలనే ఆలోచన, పరిపాలన ఆలోచన, అభివృద్ధిలో ఆలోచన. అభివృద్ధి పరిపాలనే కాకుండా జనం బాగుంటేనే ఇవన్నీ జరుగుతాయి. పేదోడికే ఇవాళ పరిపాలన. చిన్నపిల్లవాడైతే చిలకలేనిచ్చి నడిపిస్తాం. 60 ఏళ్ళు దాటినాడు వణికొస్తే కర్ర పట్టుకొని నడుస్తాడు. ప్రభుత్వం ఏంటంటే పేదోడికే ఓటు ఇవ్వాలా. ఆ విధంగా ఆలోచించే వ్యక్తి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం తర్వాత మనకి ఇప్పుడు ఢిల్లీ నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాం.